సాయి భారతి కథామంజుషాన్ని స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేస్తారని భావిస్తూ ఇవాల్టి జోకులు. ఆపరేషన్ థియేటర్‌లో గోడకి జారిగిలబడి మత్తులో జోగుతున్నాడు డాక్టర్ గారు. నరసమ్మ, "అయ్యో డాక్టర్ గారు లేవండి. అనస్థీషియా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి మీరు వాసన చూస్తే ఎలా అండి" అంటూ ఓ డాక్టర్ గారిని మత్తు నుండి లేపుతోంది. ఇదంతా ఆపరేషన్ థియేటర్‌లో బెడ్ మీద పడుకున్న పేషెంటు పిచ్చి చూపులతో చూసి లేచి ఎంచక్కా వెళ్ళిపోయాడు. బాగా అయింది. వాడి పొట్టలో మత్తులో ఏమేసి కొడతాడు అని చక్కా జారుకున్నాడు. ఇలాంటి డాక్టర్లకి దండవరా అయ్యా. తన పేషెంట్కి ఫోన్ చేశాడు డాక్టరు. "ఏమయ్యా, ఇదేమైనా పద్ధతిగా ఉందా?" "అయ్యో, విషయం ఏమిటో చెప్పండి డాక్టారు." "ఏంటా, ఫీజుగా నువ్వు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయ్యి తిరిగి వచ్చింది తెలుసా?" అన్నాడు విసుగ్గా. "మరి క్రితంసారి మీరు నయం చేసిన రోగం నాకు మళ్ళీ తిరిగి వచ్చింది తెలుసా డాక్టారు?" అంటూ అమాయకంగా చెప్పాడు పల్లెటూరి నారయ్య. అది మొదలు డాక్టర్లంతా మీటింగ్ వేసుకొని హాట్ క్యాష్ మాత్రమే తీసుకుంటున్నారు. ఇది నిజం. భార్యాభర్తలు డైనింగ్ టేబుల్ వద్ద భోజనానికి కూర్చున్నారు. పిల్లలేమో ఎంచక్కా హాల్లో కూర్చుని చదువుకుంటున్నారు. "నువ్వెప్పుడు వాడే ఉప్పు ఈసారి కొన్నట్టు లేదోయ్. ఈ బ్రాండ్ ఉప్పేదో మరీ ఉప్పగా ఉంది" అంటూ ఏప్రిల్ 1 విడుదల సినిమాలో రాజేంద్ర ప్రసాద్ లాగా చెప్పాడు డైలాగు భర్త. ఇది విని హాల్లో కూర్చున్న కూతురు మాధురి, "కూరలో ఉప్పెక్కువ వేశావని డైరెక్ట్గా నాన్న అంటే అమ్మ బాలకృష్ణ సినిమాలోలా నాన్నను దవిడి దివిడే అంటూ చింటుగాడికి చెప్పి కిసుక్కున నవ్వింది. నిజమే మరి. ఆ మాత్రం లౌక్యం లేకపోతే ఆ మనిషి దగ్గర ఎలా బతుకు వెళ్ళదీస్తాడు ఈ పిచ్చి పక్షి? డాక్టరు, పొరపాటున మా వారు 2 ఆస్పిరిన్ మాత్రలు మింగేశారండి. ఏం చేయమన్నారు?" అంటూ కంగారుగా అడిగింది కాంతం. "ఓస్ అంతేనా? డోంట్ వర్రీ. ఏదో ఒకటి చేసి వెంటనే మీ వారికి తలనొప్పి తెప్పించండి. దట్స్ ఆల్" అంటూ అభయం ఇచ్చాడు డాక్టర్ అభయం. "అసలు నాకు తెలియకడుగుతా, ఈ డాక్టరు ఎంబీబీఎస్ చదివారా? నాకు డౌటే రోయ్." పందిట్లో పెళ్లికి డోలు సన్నాయి వాయిద్యగాళ్ళు చక్కగా వాయిస్తున్నారు. పెళ్లి మధ్యలో పంతులు గారు మంత్రాలు చదువుతుంటే మేళగాళ్ళకి కొంచెం విరామం దొరికింది. ఈలోపు పెండ్లివారు కూల్ డ్రింక్స్ పంపారు. అవి అందుకొని అందరూ చకచకా తాగేస్తున్నారు. సన్నాయి వాయించే శోభనాద్రి తాగుతుంటే గ్లాసులో డ్రింక్ అంతా బయటికి చిందుతుంది ఫౌంటైన్లో లాగా. ఏం చేయాలో శోభనాద్రికి అర్థం కాక తలగొక్కుంటుంటే డోలు వాయించే సుందరం, "అయ్యో బావా, అదేమన్నా సన్నాయి పేక కాదు, స్ట్రా, లోపలికి పీల్చు, కూల్ డ్రింక్ వస్తుంది" అనగానే అప్పటికి కానీ అర్థం అవ్వలేదు పాపం 60 ఏళ్ల శోభనాద్రీశ్వరరావుకి. లోపలికి పీల్చాలని పాపం ఊది ఊది అలవాటైన ప్రాణం కదా, తెలుసుకోలేకపోయాడు.